మీరైతే చూసుకోవచ్చు నాకు ఎలాంటి రివ్యూ యూనిట్ కాదు. సో, నా ఛానల్‌కి రివ్యూ యూనిట్ అంత లేదు. సో, జస్ట్ 120 మెంబర్స్ ఏమో సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. సో, అలా అని చెప్పేసి రివ్యూ కాదు. నేను కంప్లీట్‌గా ఆఫ్‌లైన్‌లో పర్చేజ్ చేశాను. పర్చేజ్ చేసి నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నాకు చాలా బాగుండింది. సో, అందుకో షేర్ చేసుకుంటే సో, ఈ ఈ ప్రైస్ రేంజ్‌లో ఇప్పుడున్న ప్రైస్ వాల్యూ ఫర్ మనీ అయితే నాకు అనిపించింది. సో, అందుకోసమే వీటికి కావాల్సిన నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి సో, బాక్స్ వీటన్నిటి లేదు. బాక్స్‌లో ఏమేమి వస్తాయనేది నేను ఇక్కడ ఇస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో, దీని స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి, ఎంత డ్రైవ్స్ వాడారు, సౌండ్ పరంగా, బేస్ పరంగా, లోపల ఇంటిగ్రేటెడ్ మైక్స్ అయితే ఏమేమి ఉంటాయి కంప్లీట్‌గా నేను ఇక్కడ కూడా అవి కూడా ఇమేజ్ రూపంలో వేస్తాను. మీరు స్పెసిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో, మళ్ళీ వీటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. సౌండ్ గురించి అయితే మనకు వాల్యూ ఫర్ మనీ కేటగిరీ, మన కాల్ క్వాలిటీ ఈ వీటి పరంగా మాత్రమే నేను కంప్లీట్‌గా వీడియోలో డిస్కషన్ చేసుకుంటాను. ఓకేనా? సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఇలాంటి వీడియోలు ఇంకా మీకు కావాలంటే మీరు ఎవరైనా మోటో బడ్స్ బాస్ సో ఇయర్ బడ్స్ వాడుతున్నట్లయితే గిన ఇప్పుడు రేంజ్లో ఉంది. సో, మన లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు వాడుతున్నట్లే చిన్న కామెంట్ కూడా చేయగలరు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉపేంద్ర టెక్ ఇన్ తెలుగు. సో, ఈరోజు వీడియో వచ్చేసి మోటో బడ్స్ బాస్ గురించి. సో, కంప్లీట్‌గా ఎవరైనా బడ్జెట్లో 2000 బడ్జెట్ ఆ రేంజ్లో ఇప్పుడు 2026లో బడ్జెట్లో మీకు బడ్స్ కావాలనుకుంటే విత్ గుడ్ క్వాలిటీ అండ్ కాల్ క్వాలిటీ సో వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకి ఏవైనా వస్తాయంటే సో నేను లాస్ట్ 8 మంత్స్ నుంచి నేను వాడుతున్నాను. సో మోటో బడ్స్ బాస్ గురించి సో నాకు కంప్లీట్ మీకు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఏం లేదు, చిన్న 3 పాయింట్స్లో నేను కవర్ చేసేయడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కావాల్సింది సౌండ్. సెకండ్ థింగ్ ఏంటంటే కాల్ క్వాలిటీ. థర్డ్ థింగ్ ఏంటంటే వాల్యూ ఫర్ మనీ. సో ఈ 3 కవర్ అయ్యేటట్టు మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఫ్రెండ్స్, మీరు బాక్స్ నుంచి చూసుకోవచ్చు. సో బాక్స్ నుంచి మీరు ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కంప్లీట్గా స్క్రాచెస్ ఉన్నాయి, మోటో లోగో ఉంది. సో ఇది పాలికార్బోనేట్ ప్లాస్టిక్ అన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పవర్ ఛార్జ్ మోడ్ కూడా ఉంటుంది, ఛార్జింగ్ సాకెట్ ఇది. సో నేను ఆల్రెడీ లాస్ట్ 8 మంత్స్ నుంచి వాడుతున్నాను కదా, సో చాలా రఫ్ అండ్ టఫ్గా వాడుతున్నాను. ఇక్కడ అంతా చూసుకోవచ్చు. సో మీరు నార్మల్ యూజర్ అయితే ఏం కాదు, సో ఇంతగా కూడా పోదు. సో నేను రఫ్ అండ్ టఫ్ యూజ్ చేశాను. సో నాకు అందుకు ఇలా అనిపిస్తుంది. సో మీకు దీంతో పాటు మీకు టైప్ సి కేబుల్ వస్తుంది, చిన్న కేబుల్ వస్తుంది, ఇంత కేబుల్ కూడా వస్తుంది. సో బాక్స్లో ఏమేమి వస్తాయని నేను ఆల్రెడీ మీకు చూపించా కదా. సో నా దగ్గర అయితే ప్రజెంట్ లేదు. సో నేను నార్మల్గా ఛార్జర్తోనే ఛార్జింగ్ పెడుతున్నాను. ఓకేనా? సో ఇది ఇనిషియల్గా మనకు బయట వచ్చేసి బాక్స్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో మీరు ఓపెన్ చేసుకున్నారనుకోండి, ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ లోపల మోటోలా బ్రాండింగ్ అనిపిస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ బడ్సే ఉంటాయి. ఇక్కడ హైరేజ్ ఆడియో కూడా సర్టిఫికేట్కి హైరేజ్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు చిన్న బటన్ గమనించగలరు. ఈ బటన్ ఏంటంటే సో మనకు ఇది డ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే మీరు ఒకే టైంలో మీరు రెండు దాంట్లో చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాప్టాప్లో చూస్తున్నారు అనుకోండి, మరి ఒక సైడ్ ఫోన్ చూసుకున్నాను అనుకో, రెండు కనెక్ట్ చేసుకొని మీరు ఎందులో చూస్తుంటే అందుకే షిఫ్ట్ అవుతుంది అన్నమాట. సో మనకు ఇది బడ్స్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. మొత్తం ప్లాస్టిక్కే ఇది కంప్లీట్గా. కాకపోతే సో చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. బట్ మీకు ఇంకా స్టార్టింగ్లో మీరు తీసుకున్నప్పుడు చాలా ప్రీమియం లుక్ ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది అసలు గ్లాసీ ఫినిష్ రావడంతో. ఇక్కడ మీకు సెన్సార్స్ ఉంటాయి, ఇక్కడ టచ్ సెన్సార్స్ ఉంటాయి. సో నన్ను అడిగితే ఇవి ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. సో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే ప్రాక్టికల్గా అయితే ఇది వర్కౌట్ అయితే నాకు అనిపించట్లేదు. సో వీళ్ళు చెప్పిన ప్రకారం 3 మార్క్స్ అయితే చూడండి. సో వాళ్ళైతే మీకు నేను ఇమేజ్లో ఇచ్చిన విధంగా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మైక్ ఉంటుంది, సో ఇక్కడ మైక్ ఉంటుంది, మీకు క్లియర్గా అనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ మైక్ ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ మైక్ ఉంటుంది, ఇక్కడ మైక్ ఉంటుంది. టోటల్ 3 మైక్స్ ఉంటాయి. 3 మైక్స్ మీకు సో ఇక్కడ ఒక మైక్ ఉంటుంది. సో టోటల్ 3 మైక్స్ ఉంటాయి. సో ఈ మైక్ ద్వారా ఏంటి అంటే మీకు క్లారిటీ క్లియర్గా వస్తుంది అన్నట్టు. సో క్లియర్గా అయితే వీళ్ళు మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన దాన్ని బట్టి చూస్తే గిన సో వీళ్ళు ప్రొవైడ్ చేసిన దాన్ని బట్టి అయితే గిన యాక్టివ్ ఈ హింజ్ కూడా చాలా బెటర్ ఉందని చెప్పచ్చు. సో వీళ్ళు క్లైమ్ చేసుకున్న దాన్ని బట్టి యాక్టివ్ నాయిస్ కేసులు 50 dB డిసబుల్స్ ఉంది కదా. సో అది ట్రాఫిక్లో అయితే వర్కౌట్ కాదు, మీరు మోసపోకండి. ట్రాఫిక్లో అయితే 100% వర్కౌట్ కాదు. నార్మల్లీ ఇండోర్ కానీ
బయట అవుట్డోర్ కానీ నార్మల్గా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నా కూడా మీరు కాల్ క్వాలిటీ క్లియర్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. ఇంకా సౌండ్ విషయంలోకి వస్తే మాత్రం సౌండ్ ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఉంటుంది. సౌండ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో మీకు అది కంప్లీట్గా నేను వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఇనీషియల్గా బాక్స్లో ఈ విధంగా ఉంటుంది. సో మనకు మోటో లోపల ఇంటీరియర్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో బడ్స్ ఇలా ఉంటాయి అనేది నేను క్లియర్ గా మీకు చూపించానని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో బాక్స్ లో లోపల మీకు బాక్స్ తీసేస్తే ఎక్సెప్ట్ మీకు బడ్స్ అయితే లోపల ఇంటీరియర్ గా అలా ఉంటుంది. హైరైజ్ ఆడియో సపోర్ట్ ఉంటుంది, ఎల్డాక్ కూడా ఉంటుంది. సో ఎల్డాక్ కనెక్టివిటీ కూడా ఉంటుంది, ఎల్డాక్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా డాల్బీ ఆటమ్స్ కూడా ఉంటుంది. డాల్బీ ఆటమ్స్ కూడా మనకు సౌండ్ సపోర్ట్ చేస్తుంది. అసలు మీరు మూవీలో ఎవరైతే మూవీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఇట్లా మొబైల్లో ఎంజాయ్ చేయాలనుకుంటారో కంటెంట్ ఎంజాయ్ వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే వాల్యూమ్ మినిమల్ ఉండాలి, అంటే 50 to 60 ఈ రేషియోలో మీకు వాల్యూమ్ ఉండాలి. వాల్యూమ్ ఉంటే ఆ రేషియోలో మీకు 100% వర్కౌట్ అవుతుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఆటమ్స్ మీరు ఎవరైతే మోటో ఫోన్ వాడుతున్నారు అనుకోండి వాళ్ళకి కొంచెంగా కస్టమైజేషన్ ఫీచర్స్ ఉంటుంది. దీనికి సంబంధించిన కొన్ని యాప్ కూడా ఉంటుంది. సో మీకు యాప్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. యాప్ నుంచి కూడా మీరు దీన్ని మానిటర్ చేయాల్సి ఉంటుంది. మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా బెటర్ సౌండ్, ఇంకా క్వాలిటీ చూసి ఏఎన్సీ గురించి మాట్లాడితే మాత్రం ఏఎన్సీ ఓకే అని చెప్పుకోవచ్చు. మరి మనం కూడా ఈ ప్రైస్ రేంజ్లో మనం కూడా కన్సిడర్ చేయాలి. సో గుడ్ ఎనఫ్ అని చెప్పచ్చు. సౌండ్ మాత్రం బేస్ లవర్ ఎవరైతే మాస్ సాంగ్స్ ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మినిమం సౌండ్ రేంజ్ ఉండాలి అనమాట, 50 to 60 ఈ రేంజ్లో, మిడ్ రేంజ్లో ఉండాలి. సో మీరు హై వాల్యూమ్కి వెళ్ళిపోతే గినా ఖచ్చితంగా నాయిస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా మోటో బడ్స్ బాస్ గురించి నా కంప్లీట్గా 8 monthsగా నేను యూజ్ చేస్తున్నా, నా కంప్లీట్గా రివ్యూ ఇది. సో మీరు ఎవరైనా కానీ ఇంకా మోటో బడ్స్ వాడుతుంటే మీకు ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో చెక్ చేసినప్పుడు 1700కి వస్తుంది. ఇంకా ఎవరైనా కింద లింక్ ఇస్తాను. ఒకవేళ మీరు చూస్తున్నప్పటికీ ప్రైస్ చేంజ్ వేరే అవ్వచ్చు, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఈ బడ్జెట్ రేంజ్లో ఇన్ని సపోర్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హైరైజ్ ఆడియో సపోర్ట్ ఉంది, డ్యువల్ డిజైస్ కనెక్ట్ ఉంది. ఇది బ్లూటూత్ 5.1K సపోర్ట్ చేస్తుంది, 6 కాదు బ్లూటూత్గా గమనించగలరు. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎల్డాక్ ఉంది, డాల్బై ఉంది, 12mm పాయింట్ మనకు బేస్ బూస్ట్ డ్రైవర్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ యాక్టివ్ నాయిస్ బట్ ఓకే అనుకోవచ్చు. ఈ ప్రైస్ లో అన్ని కలిపి ఉన్నాయి. సో మీకు ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకోండి. నేనైతే ఫోర్సిబుల్ కాదు, ఎలాంటి బ్యాండ్ రివ్యూ కాదు. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మీకు వీడియో కంప్లీట్ గా మోటో బడ్స్ బాస్ గురించి మీరు కొనాలా వద్దా, ఏ డైనమాలో ఉంటే మాత్రము సో మీకు కంప్లీట్ గా ఒక క్లారిటీ వచ్చిందని నేను నమ్ముతున్నాను. సో వాల్యూ నన్ను అడిగితే మాత్రం వాల్యూ ఫర్ బెస్ట్ ప్రైస్ సెగ్మెంట్లో కూడా సో అన్ని కాంపిటీషన్లో కూడా నాకైతే వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు జెన్యూన్ హానెస్ట్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.